ప్రిన్స్ మహేష్ బాబు పక్కన జోడీ కట్టేందుకు నిత్య మీనన్ రెడీ అయిపోయింది. ఇది నిజమే. టాలీవుడ్ ఫిలిం నగర్లో ఇప్పుడు దీని గురించి పెద్ద డిస్కషన్. అసలే టాలీవుడ్లో 6 అడుగుల అందగాడు నిత్య మీనన్ హైట్ తక్కువ. వీళ్ళిద్దరికి ఎలా సెట్ అవుతుందనేది ఇప్పుడు టాక్. విషయం ఏంటంటే ప్రస్తుతం మురుగదాస్ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్న మహేష్ బాబు ఉదయాన్నే 5 గంటలకే లేచి షూటింగ్ సెట్స్లో పాల్గొంటున్నాడట. మురుగదాస్ దెబ్బకి వరుస షెడ్యూల్తో హెప్టిక్ వర్క్లో ఉన్నాడు ప్రిన్స్. ఈలోపే తన తర్వాత సినిమా కోసం కసరత్తులు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే కొరటాల శివతో ఒక సినిమాను ఓకే చేసిన ప్రిన్స్ మురుగదాస్ సినిమా కంప్లీట్ అవ్వగానే కొరటాల శివతో రెగ్యులర్ షూటింగ్ పాల్గొనబోతున్నాడు. అందుకే కొరటాల శివ శరవేగంగా తన టీంని రెడీ చేస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే మహేష్ సరసన నటించేందుకు నిత్య మీనన్ డేట్స్ తీసుకున్నాడట కొరటాల శివ. జనతా గ్యారేజ్ సినిమాలో నిత్య మీనన్ చాలా తక్కువ సీన్స్ చేశారని, అందుకే మరో సినిమాలో ఆఫర్ ఇవ్వమని అడిగినట్లుగా సమాచారం తెలుస్తుంది. అందుకే మరో మాట లేకుండా ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో నిత్య మీనన్ డేట్స్ బ్లాక్ చేశాడట కొరటాల. మరి ఈ విషయం మహేష్కి తెలుసా అని అడిగితే మహేష్ బాబు కేవలం కథని మాత్రమే వింటాడని, ఆ క్యారెక్టర్స్కి ఎవరు కరెక్ట్గా సరిపోతారో డైరెక్టర్స్కే బాగా తెలుసని చెప్పాడట. తన పక్కన హీరోయిన్ ఎవరైనా సరే తాను నటించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడనే చెప్తున్నారు అందరూ. ఇక కొరటాల శివ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాలో 2 హీరోయిన్స్కి స్కోప్ ఉందట. గతంలో కొరటాల సినిమాలు చూసినట్లయితే మిర్చి, జనతా గ్యారేజ్లో కూడా 2 హీరోయిన్స్ ఉన్నారని, ఇప్పుడు మహేష్కి చెప్పిన కథలో కూడా 2 హీరోయిన్స్ ఉన్నారని చెప్తున్నారు టాలీవుడ్ తమ్ముళ్ళు. మరి మరో హీరోయిన్ ఎవరై ఉంటారు అని అడిగితే అది ఇంకా డిసైడ్ చేయలేదట డైరెక్టర్. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ని అందిస్తూ ఉండడం. హిట్ కాంబినేషన్తో హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపులో ఉన్న కొరటాల శివ ఈసారి ఎలాంటి సోషల్ మెసేజ్ జనాలకి పాస్ చేయబోతున్నాడో, ఆ సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Like and subscribe Eagle Media Works.